వెల్కమ్ టు టైమ్ 24x7. సో ముందుగా మెయిన్ హెడ్లైన్స్ చూసుకున్నట్టయితే ట్రంప్ తీరు నచ్చట్లే, ఇజ్రాయెల్ ప్రెజర్ తోనే ఇరాన్ పై యుద్ధానికి దిగాడన్న కామెంట్. అమెరికన్ నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ జో కెంట్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. సో మరి చూసుకున్నట్లయితే ట్రంప్ విధానం నచ్చట్లేదని చెప్పేసి అయితే మరి ఇక్కడ ఉన్న సెంటర్ డైరెక్టర్ జోకెంట్ అయితే చెప్పినట్టయితే తెలుస్తోంది. సో మరి అతను అంటే ఇక్కడ జరుగుతున్న యుద్ధాల గ్యారంటీలపై గరం అసెంబ్లీలో కేటీఆర్ మంత్రుల మధ్య మాట యుద్ధం. సో మరి చూసుకున్నట్టయితే అసెంబ్లీ ఇప్పుడు ప్రజెంట్ అయితే అసెంబ్లీ రన్ అవుతున్న విషయం అయితే అందరికీ తెలిసిందే కదా. సో మరి అసెంబ్లీలో అయితే 6 గ్యారంటీల విషయం మీద అయితే మరి మాటల యుద్ధం అయితే జరుగుతోంది కేటీఆర్ తో ఇంకా మంత్రుల మధ్య అయితే. సో చూసుకున్నట్టయితే ప్రభుత్వం ఏ వర్గానికి హామీలు అమలు చేయలేదు, గవర్నర్ ప్రసంగాన్ని ఎందుకు ధన్యవాదాలు చెప్పాలని ప్రశ్న. దళితుడిని సీఎం చేస్తామన్న మీ హామీ ఏమైందన్న వెంకట్ రెడ్డి. సో చూసుకున్నట్టయితే మరి అసెంబ్లీ అయితే గట్టిగానే మాటల యుద్ధం జరుగుతున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మరి ఇక్కడ కూడా 6 గ్యారంటీల విషయంలో కూడా మరి ఎక్కడ పోయినాయి అని చెప్పేసి కూడా కేటీఆర్ అడుగుతున్న సందర్భం అయితే మనం చూస్తున్నాం. సో 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చారా అని నిలదీత. సో మరి 10 ఏళ్ళు అవుతున్నా సరే ఇప్పటిదాకా అయితే రేషన్ కార్డు రాకుండా ఉన్న ప్రజలు కూడా ఉన్నారు. మరి అవి కూడా వాటిది కూడా ప్రస్థానం అయితే వచ్చినట్టయితే తెలుస్తుంది. 6 గ్యారంటీల కింద ఒక్కో ఫ్యామిలీకి 2.5 లక్షల ఇవ్వాలన్న కేటీఆర్. సో మరి చూసుకున్నట్టయితే ఈ 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఒక్కొక్క ఫ్యామిలీకి అయితే 2.5 లక్షల చొప్పున అయితే రావాల్సి ఉంది. అవి కూడా ఎక్కడ ఉన్నాయని చెప్పేసి అయితే ప్రశ్నిస్తున్నారు. మీరు తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతూ హామీలు అమలు చేస్తున్నామన్న బట్టి. సో మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మరి మన డిప్యూటీ సీఎం కూడా ఇక్కడ ఇవన్నీ ప్రశ్నలకైతే సమాధానం చెప్తూ అంటే స్పందిస్తూ అయితే మీరు చేసిన అప్పులకు కూడా వడ్డీలు అనేటివి ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పేసి కూడా మన డిప్యూటీ సీఎం కూడా రెస్పాండ్ అవ్వడం అయితే జరిగింది. 1.06 కోట్ల కుటుంబాలకు సన్న బియ్యం ఇస్తున్నాం, దీన్ని సువర్ణాక్షరాలతో రాయాలన్న డిప్యూటీ సీఎం. సో మరి చూసుకున్నట్టయితే మనకి రేషన్ కార్డుల మీద అయితే ఆల్రెడీ ఇప్పటికి రేషన్ మీద అయితే మనకు సన్న బియ్యం అందుతున్న విషయం అయితే మనకు అందరికీ తెలిసిందే. అండ్ దాన్ని కూడా చాలా మంది ప్రజలైతే అంటే పొందుతున్నారు అనమాట. దాని ద్వారా కూడా ఫ్యామిలీస్ అయితే బెనిఫిట్ అవుతున్నాయని చెప్పేసి అయితే కూడా ఇక్కడ సీఎం చెప్తున్నారు. డిప్యూటీ సీఎం అయితే ఇక్కడ అంటే ఆ పాయింట్ ని కూడా రేజ్ చేయడం అనేది అయితే జరిగింది. హామీలు అమలు చేయని ఫ్లాప్ ప్రభుత్వం అని కేటీఆర్ విమర్శ. మరి చూసుకున్నట్లయితే 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి, ఇవి 6 గ్యారంటీలు కూడా అమలు చేయని ఫ్లాప్ గవర్నమెంట్ అని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యానించారనమాట. వరుసగా ఓడిపోతున్న బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్ అని శ్రీధర్ బాబు కౌంటర్. మరి చూసుకున్నట్టయితే ఒకరిపైన ఒకరైతే ఇట్లా విమర్శించుకోవడం అయితే మరి అసెంబ్లీలో ప్రెసెంట్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. మీరేం చేసిరని వీళ్ళు, మీరేం చేసిరని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సో ఒకరికొకరైతే తగ్గకుండా ఎక్కడికక్కడ మాటల యుద్ధం అయితే జరుగుతోంది. సో మరి వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల వడ్డీలు తీరుస్తామని చెప్పేసి అయితే కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల విషయంలో విమర్శిస్తుంది బీఆర్ఎస్. మరి చూసుకున్నట్టయితే ఈ మాటల యుద్ధం మరి ఇంకెక్కడి వరకు చేరుతుందో, దీని మీద కరెక్ట్ చర్యలు ఎప్పుడు తీసుకుంటారో, అండ్ వీళ్ళ మాటల యుద్ధం పక్కన పెడితే ఇక్కడ లాస్ అవుతుంది మాత్రం కామన్ పీపుల్ అని అయితే చెప్పుకోవచ్చు. సో మరి ఇంకా చూసుకున్నట్టయితే గత 2 రోజులుగా అయితే ఫామ్ హౌస్ లో డ్రగ్స్ దొరికిన విషయం అయితే మనందరికీ తెలిసిందే కదా. సో దాని మీద కూడా ఇంకా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట. సో ఫామ్ హౌస్ లో డ్రగ్స్ కేసుపై సిపి సుధీర్ బాబు పర్యవేక్షణలో 9 మందితో పాటు ఏర్పాటు. చీఫ్ సీట్ గా చేవెళ్లే డీసీబీ యోగేష్ గౌతమ్ 3 నెలల్లో ఛార్జిషీట్ దాఖలు చేయాలని డీజీపీ ఉత్తర్వులు. శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో 8 మంది నిందితుల విచారణ. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మను కస్టడీకి కోరుతూ కోర్టులో పోలీసుల పిటిషన్. రితేష్ రెడ్డి గన్ లైన్స్ ను రద్దుకు చర్యలు. సో మరి రితేష్ రెడ్డి గన్ లైసెన్స్ కూడా రద్దవడం అయితే జరిగింది. ఈ డ్రగ్ కేసులో అతని ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి. సో మరి ఇంకా చూసుకున్నట్టయితే మరి రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మను కూడా కస్టడీకి పంపాలని చెప్పేసి అయితే పోలీసు ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. సో మరి డ్రగ్ కేసెస్ లో అయితే ఇంకా సంచలన విషయాలు అయితే బయటికి రావాల్సి ఉంది. అండ్ ఈ విచారణ తర్వాత కూడా గవర్నమెంట్ ఇప్పటికైతే మరి చూసుకున్నట్టయితే రితేష్ రెడ్డి గన్ లైసెన్స్ ని కూడా రద్దు చేయడం జరిగింది. మరి ఇంకా కూడా ఈ విచారణ తర్వాత కూడా ఎలాంటి తీర్పు ఇస్తుందో
దీనికోసం అయితే వేచి చూడాల్సి ఉంటది. సో మరి చూసుకున్నట్టయితే ఫిసల్ బీమా ఏది, రైతు భరోసా ఎక్కడ, రిక్షాపై దరఖాస్తులతో బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నిరసన, క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ, గన్ పార్క్ వద్ద ఆందోళన. మరి చూసుకున్నట్టయితే రైతు భరోసా ఎక్కడ అని చెప్పేసి అయితే మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఇంకా ఎమ్మెల్సీ వాళ్ళైతే నిరసన చేయడం అయితే జరుగుతోంది. ఇది గన్ పార్క్ వద్ద క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ, గన్ పార్క్ వద్ద ఆందోళన అయితే జరుగుతున్న ఘటన అయితే మనం చూసుకుంటున్నాం. సో ఇరాన్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ లారిజానీ మృతి, ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు, రక్షణ మంత్రి కాజ్, బాసిజ్ కమాండర్ సులేమానీని కూడా హతమార్చామని ప్రకటన, ఇరాన్ సర్కారు కూల్చివేతకు ప్రజలకు ఇదే మంచి ఛాన్స్ అని కామెంట్, వీరి మరణ వార్తలపై స్పందించని ఇరాన్. మరి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ మనకి కమోని ఈ మరణంతోనైతే ఏదైతే స్టార్ట్ అయిందో, కమోని మరణం తర్వాత ఆయన స్థానంలో వచ్చిన వాళ్ళ కొడుకుని కూడా హతమార్చడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ ఉన్న సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ ని కూడా మరి హతమార్చినట్టయితే మరి వార్తలు వస్తున్నాయి. దీంతో స్పందించని, దీనిపైన ఇంకా కూడా ఇరాన్ స్పందించట్లేదంటే మరి దీని మీద ఇంకా ఎలాంటి స్పందన అయితే రాలేదు. మరి ఇది ఏంటో అసలు క్లారిటీ లేకుండా అయితే ఉంది. సో మరి చూడాలి దీని మీద క్లారిటీ వచ్చే వరకు అయితే. సో కాబుల్ లోని ఆసుపత్రిపై పాక్ దాడి, 400 మంది మృతి, 250 మందికి తీవ్ర గాయాలు, డ్రాగ్ రిహాబిలిటేషన్ సెంటర్ లక్ష్యంగా పాక్ ఎయిర్ స్ట్రైక్, ఆసుపత్రిపై దాడి అనుమానించమని ఆఫ్ఘనిస్తాన్ ఫైర్, తాము దవాఖానను టార్గెట్ చేయలేదన్న పాక్, ఉగ్రవాద సైనిక స్థావరాలే లక్ష్యంగా అటాక్ చేసినట్లు వెల్లడి, ఇది పిరికి పంద చర్య, క్షమించరాని నేరం అని చెప్పేసి అయితే భారత్ అంటుంది. సో మరి ఇదైతే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ యుద్ధ కాలం అయితే మరి జరుగుతున్న వేళ మరి ఈ యుద్ధం కూడా ఇంకా వేరే దేశాలకు కూడా ఒక అడ్వాంటేజ్ గా అయితే మారుతుంది. అంటే ఇప్పుడు ప్రెసెంట్ చూసుకున్నట్టయితే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఈ 3 దేశాలే కాకుండా ఇంకా ఇందులో కూడా పాక్ ఇన్వాల్వ్ అయిన సంగతి అయితే ఈ ఘటనతో అయితే బయటికి వచ్చేసింది అనమాట. సో మరి చూసుకున్నట్టయితే మరి ఇప్పుడు ఈ యొక్క హాస్పిటల్ మీద అయితే బాంబ్ బ్లాస్ట్ అనేది జరిగింది. సో ఇది కూడా పాక్ చేసిందని అయితే మొత్తం మీద అయితే క్లారిటీ అయితే వచ్చేసింది అనమాట. నేను కాదని చెప్పేసి అయితే పాకిస్తాన్ అంటున్నా సరే ఇప్పుడు దీన్నే ఈ యుద్ధ కాలమే అడ్వాంటేజ్ తీసుకొని అయితే పాక్ ఎస్కేప్ కావాలని అయితే ఇప్పుడు ట్రై చేస్తుంది అనమాట. సో మరి ఈ ఘటనలో అయితే 4 మంది వరకు అయితే చనిపోవడం జరిగింది. అక్కడికక్కడే 250 మంది అయితే గాయపడినట్టయితే కనిపిస్తుంది. యాక్చువల్లీ అసలు చెప్పాలంటే రోజుకొక బాంబ్ బ్లాస్ట్ లో ఇంత ప్రాణాలు అయితే కోల్పోతున్నారు ఎంతో మంది అయితే. సో ఈ యుద్ధం అనేది అయితే ఆపడానికి అయితే కరెక్ట్ చర్యలు అయితే ఏ దేశం కూడా కాంప్రమైజ్ కి అయితే రావడానికి అయితే ముందుకు రావట్లేదు. ఆల్రెడీ ఇప్పటికే ఎన్నో ప్రాణాలు అయితే కోల్పోవడం జరిగింది. ఇందులో కొందరు భారతీయులు ఉండడం కూడా మనకి కొంచెం బాధాకరం అనేది చెప్పుకోవచ్చు. సో ఇంకా చూసుకున్నట్టయితే 6 నెలల్లో ఆ మెడికల్ ఖాళీలన్నీ భర్తీ చేయాలి, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఎన్ఎంసి ఆదేశాలు, పాట్నా హైకోర్టు తీర్పు అమలు చేయాలని స్పష్టం. సో చూసుకున్నట్టయితే మరి ఇంకో 6 నెలల్లో అయితే మెడికల్ కాలేజీల్లో ఏవేవైతే ఖాళీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా భర్తీ చేయడానికి అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తోంది. సో ఈ ఖాళీ లేదంటే ఏదైతే టీచింగ్ ఫ్యాకల్టీ ఉంటుందో ఆ టీచింగ్ ఫ్యాకల్టీని అయితే భర్తీ చేయడానికి అయితే మరి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్న క్రమంలో అయితే మరి ఇది 6 నెలల్లో అయితే చేయాలని చెప్పేసి అయితే నిర్ణయించుకుంది. నయనతార కావాలే ఇస్తారా. సో మరి ఇది చూడడానికి అయితే అంటే ఇంత డిఫరెంట్ గా ఉంది, హెడ్ లైన్ మాత్రమే. మరి అసలు కథ ఏందో తెలుసు. మీ కళను చెప్పండి అనే సీఎం స్టాలిన్ స్కామ్ పై ఎంపీ షణ్మగం సెటైల్రు, బగ్గుమంటున్న మహిళా లోకం. తమిళనాడు రాజకీయాల్లో పెద్ద పంచాయతీ నడుస్తోంది అన్న డిఎంకే ఎంపీ మాజీ మంత్రి సివి షణ్గం నోరు జారారు. సీఎం స్టాలిన్ పెట్టిన మీ కళను చెప్పండి అనే ప్రోగ్రామ్ ను ఎగతాళి చేయబోయి అసలుకే ఎసరు తెచ్చుకున్నారు. ఏకంగా స్టార్ హీరోయిన్ నయనతార పేరును లాగి అడ్డంగా బుక్ అయ్యారు. డిఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా విల్లుపురంలో జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ సీఎం స్టాలిన్ కళ్ళు తెరిచి కొత్త స్కీమ్ పెట్టండి. సో సీఎం స్టాలిన్ కళ్ళు తెరిచి కొత్త స్కీమ్ పెట్టిందట, మన కళలను చెబితే నెరవేరుస్తారట. మరి నాకు నయనతార కావాలే ఇస్తారా
సీఎం నయనతారతో పెళ్లి చేస్తారా, పెళ్లి చేసి పెడతారా అంటూ సెటైర్లు వేశారు. అంతేకాదు 5 ఏళ్ళు ఏమీ చేయక ఇప్పుడు ఎన్నికల టైం దగ్గర పడుతుంటే ఇట్లాంటి నాటకాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు. సో మరి చూసుకున్నట్లయితే మరి తమిళనాడులో అయితే ప్రెసెంట్ అయితే మరి ఎలక్షన్ సిచ్యువేషన్స్ అయితే జరుగుతున్నాయి. సో ఆ క్రమంలోనే ఎవరైతే అన్నా డిఎంకే ఉంటాడో ఆయన ఏం కావాలో అన్ని అంటే ఆయన ప్రజలకి ఎలాంటి అవసరాలు ఉన్నాయో ఏం కావాలని చెప్పేసి అడుగుతున్న క్రమంలో అయితే మరి ప్రతిపక్ష పార్టీలో అయితే ఉంటున్న సో మరి సివి షణ్ముగం ఎవరైతే ఉంటారో అతను మరి ఇలా నోరు జారి అయితే ఇలాంటి అంటే అర్థం లేని మాటలు అయితే మాట్లాడడం జరిగింది. సో వీటిపైన అయితే ఇప్పుడు మహిళా కమిషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవడానికి అయితే మరి ముందుకు వస్తున్నారు అనమాట. సో ఇంకా చూసుకున్నట్టయితే 610 కిలోల కుళ్ళిన చికెన్ సీజ్, వారసిగూడ చికెన్ షాప్ లో పట్టుకున్న పోలీసులు. సో మరి చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే మరి ఫుడ్ రైడ్స్ అనేటివి జరుగుతున్నాయి కదా, చాలా హోటల్స్ లో అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే మరి వెళ్ళి అక్కడ ఎలాంటి ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నారు అంటే మంచివే వాడుతున్నారా లేదా అని చెప్పేసి అయితే వెతుకుతున్న క్రమంలో అయితే మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మరి 610 కిలోల అంటే పాడైపోయిన చికెన్ అయితే దొరకడం జరిగింది. సో ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి బయట కూడా వెళ్లకుండా ఉండి ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అయితే చెప్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. సో మరి చూసుకున్నట్టయితే 2 రోజులుగా అయితే మనకి ఎక్కడ చూసినా కూడా ఒక వార్త అయితే చాలా వైరల్ అవుతుంది. ఎవరైతే యూట్యూబర్ ఉంటారో వైష్ణవి అని చెప్పేసి ఆ అమ్మాయి అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంది 2 ఇయర్స్ తర్వాత ఇలాంటి ఒక సంఘటన అనేది అయితే వెలుగులోకి వచ్చింది. మరి చూసుకున్నట్టయితే కట్నం కోసం గర్భిణీ హత్య. సో మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు 2 డేస్ తర్వాత అయితే బయటికి రావడం జరిగింది. 5 నెలల గర్భిణి అయితే చనిపోయింది, అది కూడా హత్య చేయడం ద్వారానే. అది కూడా మెయిన్ రీజన్ ఏంటని చూసుకున్నట్టయితే కట్నం ద్వారా. సో ఇలాంటి ఇబ్బందులు అయితే అంటే రోజులు మారుతున్నా సరే ఎన్ని తరాలు వస్తున్నా సరే ఈ కట్నం వేధింపులు అయితే తగ్గడం అయితే జరగడం లేదు. అలానే ఇప్పుడు ఒక ప్రాణం అయితే కోల్పోయింది. చూసుకున్నట్టయితే ఇది వెలుగులోకి వచ్చింది కాబట్టి అయితే మనకు తెలుస్తుంది, ఇంకా రానివి అయితే ఎన్నో ఉన్నాయి. ఇప్పటికే ఊర్లలో సిచ్యువేషన్స్ అండ్ సిటీస్ లో కూడా ఈ కట్న వేధింపులు అనేటివి అయితే జరుగుతున్నాయి. సో వీళ్ళ పైన అయితే కఠినంగా చర్యలు తీసుకుంటే కనుకనే ఇవి ఆగేటట్టు అయితే ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. చూస్తుండండి టైమ్ 24/7. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.